చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. నిన్న మాధవదార్లో అమ్మవారి పండగ సందర్భంగా చాలా మంది యువకులు అయితే ఆ పండగ చూడటానికి వచ్చారు. అందులో భాగంగానే రోహిత్ అనే ఒక యువకుడు, నాని అని పిలుస్తారు ఈయన కూడా పండగ చూడటానికి వెళ్ళాడు. అయితే ఇతనిపైన ఒక వర్గం అత్యంత పాశవికంగా ఆయన్ని పట్టుకొని తీసుకువెళ్ళిపోయి అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. నాకు మా బాబు తప్ప నాకు వేరే దిక్కేవరు లేదు సార్. రోహిత్ తల్లి మన వద్ద ఉంది. సో మాధవదార్లో నిన్న జరిగింది ఈ సంఘటన. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, తల్లి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు తల్లి? స్వాతి అండి, మాసపు స్వాతి. ఇప్పుడు రోహిత్ని ఏం జరిగిందమ్మా? నిన్న సాయంత్రం పండగకని బయలుదేరాడండి. ఆ పండగలో చూసుకొని అక్కడే నడుచుకొని వస్తుంటే వెనక నుంచి 4-5 లాగేశారండి. లాగేసి అని ఎన్ని రకాలుగా పొడిచారంటే ఒళ్ళంతా మొత్తం కత్తులు పెట్టి చీరేశారండి. చీరేసి పడిచేశారు. నేను పెందుర్తిలో ఉంటున్నానండి. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేలోపు పిల్లలందరూ వాడికి బ్లీడింగ్ అవుతున్న షర్ట్ కట్టి అన్నీ చేసి పిల్లలు కేజీహెచ్కి తీసుకెళ్లారండి. కేజీహెచ్లో నేను చూసేటప్పటికి వాడికి కాన్షియస్ కూడా లేదండి. తెల్లవాళ్ళు వాడు ప్రాణంతో పోరాడారండి. పిల్లలందరూ కూడా చాలా వాడి కోసం ఇచ్చేవారండి. తెల్లవారు 5 గంటలకల్లా వాడు చనిపోయాడండి. వాళ్ళు 6 అయితే ఫస్ట్ 4 తెచ్చారు సార్. ఇప్పుడు 5 ఇంకా పేర్లు ఉన్నాయి సార్. చాలామంది ఉన్నారు, మేమందరూ గుర్తించలేకపోతున్నాం సార్. మాకైతే న్యాయం జరిపించండి సార్. మా కొడుకు తిరిగి రాకపోవచ్చు సార్, కానీ అలాంటి వాళ్ళు మాత్రం ఉండకూడదు సార్. నాకు మా బాబు తప్ప నాకు వేరే దిక్కెవరు లేరు సార్. నాకు తల్లి తండ్రి కూడా ఎవరు లేరు సార్. మా పెద్ద అబ్బాయి, నేను, మా చిన్న అబ్బాయి సార్. నాకు హెల్త్ ప్రాబ్లం కూడా సార్. నాకు జీవనోపాధి ఆడొక్కడే సార్. వాడి తప్ప నాకు దిక్కు లేదు సార్. వాడికి మాత్రం చేసిన దారుణమైన హత్యకి మాత్రం తండ్రి వీళ్ళందరూ కారణం సార్. ఇంకా ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు న్యాయం జరిపించండి సార్. అసలు ఎందువల్ల ఇలా జరిగిందమ్మా? అసలు పాత తగువులు ఏమైనా ఉన్నాయా? వినాయక చవితి రోజు కూడా వీళ్ళు మా ఇంటి మీదకి వచ్చి అటాక్ చేశారు సార్. ఒక 11 మంది కర్రలు పట్టుకొని వచ్చి అటాక్ చేశారు సార్. గత లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మా ఇంటి మీదకి అటాక్ చేశారు సార్. వేడంతో కూడా బయటికి రాకుండా మేము అలా గడియాలు అన్నీ పెట్టి చుంచితే తలుపులు తన్నేసి కిటికీలు అన్నీ విరగొట్టేసి అన్నిది చేసినప్పుడు మా బాబు అని డిఫైన్ చేసుకుని కత్తి పట్టుకొని బయటకు వచ్చాడు సార్. దాంతో వాడు పొడవలేదు సార్, భయపించాడు. అప్పుడు ఒక అబ్బాయికి జస్ట్ పై లేరు పడితే కావాలని కుట్లా వేయించుకొని వచ్చి వీడికి కావాలని ఇది చేశారని అప్పుడు కూడా నా కొడుక్కి వీళ్ళే సార్ 3 నెలలు జైలు శిక్ష పడేలా చేశారు సార్. అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు సార్. మా బాబుదే తప్పన్నారు సార్. 11 మంది కర్రలు పట్టుకొని వచ్చినప్పుడు ఒక్కడు నా కొడుక్కి తల మీద కొట్టినా చచ్చిపోతాడు సార్. కర్ర పట్టుకోవడం తప్పు కాదు, కత్తి పట్టుకోవడం తప్పు అని నా కొడుక్కి జైలు శిక్ష చేశారు సార్. మళ్ళీ వాడు వచ్చినాక వాడిని వెంటాడి అసలు సంబంధం లేని వాళ్ళు కూడా కలిసి అని చంపేశారు సార్. ఎంతమంది చంపారు అనుకుంటున్నారమ్మా? నేను అంటే అక్కడ చూసిన వాళ్ళు 6 మంది అంటున్నారు సార్. అలాగే వాళ్ళకి సైకిల్ చేస్తున్నారు సార్. కొంతమంది ఒక 10 మంది అలా గ్రూప్ ఉన్నారు సార్. వాళ్ళు సైకిల్ చేయడం వెనకతలు ఎవరైనా వస్తే మీరు ఆ వీడియో కరెక్ట్గా చూస్తే మాత్రం సైకిల్ చేయడమే కాదు, ఎవరైనా వస్తున్నారని 3 వెనక్కి ముందుకు చూసి ముందు నుంచే పరుగులు పెడుతున్నారు సార్. మొత్తం ఇదంతా స్కెచ్ ప్రకారమే చేశారు సార్. ఎట్లా నాని మీతో ఎట్లా ఉండేవాడు? మన ఇటుగా మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని చూసుకోవడం కానీ బాగా చూసుకునేవాడు? వాడే నన్ను పెంచిపోడు సార్. నాకు చాలా బోల్డ్ అని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వాడికి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా నన్ను గుండెలో పెట్టి చూసుకునేవాడు సార్. నీకు అమ్మ నాన్న ఎవరు లేకపోతే నేను ఉన్నానమ్మా, నేను చూసుకుంటానని ఇవ్వడు సార్. నా కోసం నా కొడుకు చదువు ఆపేసి పనులకి వెళ్ళాడు సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కాల్ బాగాలేదని అప్పుడే చదువు ఆపేశాడు సార్. ఎన్నో రకాల పనులు నా కోసం చేశాడు. చిన్నప్పటి నుంచి కూడా ఒక 10 years నుంచి కూడా చాలా పనులకి వెళ్ళాడు సార్.